వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే, భారీ వర్షాల దృష్ట్యా గురువారం చింతకాని మండలం రామకృష్ణపురం వాగు ఉధృతితో ఖమ్మం బోన్గల్ ప్రధాన రహదారి వరద ప్రవాహాన్ని దంసలాపురం వద్ద పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఇది దగ్గర మనకి ఖానాపురం నుంచి వస్తుంది పోతాయండి, ఏకుపల్లి ఖానాపురం. కలిపి ఇచ్చేసాం ప్రస్తుతం అక్కడైతే స్టడీ వరద ఫోటో అనేది ఇక్కడ లేదు, ఇంకా రాలేదు. అండ్ ఇంకొక 1-2 feet పెరుగుతుంది మనం అంచనా వేస్తాం. ఖమ్మం టౌన్కి వస్తే వారు బయటికి రావద్దు అని చెప్పి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గోదావరి నది ఎగువ పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరద వలన దిగువ ప్రాంతంలోకి సుమారు 8,000 క్యూసెక్ల నీటిని క్రిందికి విడుదల చేసిన సందర్భంలో నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు కుండారం, కిస్టాపూర్, వేలేల, పువ్నూర్ మరియు శివరాం గ్రామాల ప్రజలకు తహసీల్దార్ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జైపూర్ గాలతో కలిసి సందర్శించడం జరిగింది. ఇట్టి సందర్భంగా ప్రజలకు ఎవరూ నదిలోకి దిగరాదని, చేపల వేటకు వెళ్లరాదని, జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరిగింది. అలాగే సుందిళ్ల బ్యారేజ్ని సందర్శించి ప్రవాహ ఉధృతిని పరిశీలించడం జరిగింది. నర్మల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వాగులో చిక్కుకున్న 5 రైతులు. అంత దూరం ఉంచుంది మనుషులు డోర్ రెడీ ఉంది, ఓపెన్ చేసి అది జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాల్పల్లి మండలం మోరంపల్లి గ్రామ శివార్లోని మోరంచపల్లి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా గురువారం భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తీసుకుంటావా వాయిస్?
అధిక వర్షాలతో ఈ యొక్క మోరంచె బాగు మీద మోరంచెపల్లిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ముందు 93 చెరువులు ఉన్నాయి. ఆ 93 చెరువులు కూడా మొత్తము మత్తడి పడ్డాయి. అవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నది. కానీ నేను ఈ యొక్క నియోజకవర్గంలోని అదేవిధంగా ములుగు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మోరంచె వాగెంబడి ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క చెరువులన్నీ నీటిని ఏదైతే రోడ్ బ్రాస్ట్ అవుతున్నది పడ్డకాడ 10-20 సెంటీమీటర్ల వర్షం పడి ఒకవేళ చెరువులు జరగరాంది జరిగితే వాటర్ లెవెల్ పెరిగి మనకు అది లెవెల్ ఉధృతమయ్యి కొంచెము ఊళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి పునరావృతం కాకుండా అధికారులు ప్రభుత్వము మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది. కనుక ఎందుకైనా మత్స్య కార్మికులు చెరువులలో పోయేటువంటి మత్స్య కార్మికులు కానీ అదేవిధంగా ఇంకా బయటికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త వహించేసి మీ ఇళ్లలో ఉండి పనులు చూసుకొని ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాం. గతంలో 2023లో జూలై 27వ తారీఖు కురిసినటువంటి వర్షాలకు ఏదైతే అప్పుడు గ్రౌండ్ బాస్ట్ అయ్యి 63 సెంటీమీటర్ల వర్షం పడి 6 మనుషులు కొట్టుకపోయి 1100 మూగజీవులు చనిపోయి 40,000 ఎకరాల్లో పెట్టి ఈ వాగెంబడి ఉన్నటువంటి మాది ముందనపల్లి, గుమ్మడివెల్లి, వెంకటేశ్వర్లపల్లి లాంటి గ్రామాల్లో కూడా 15-20 రోజులు ఇళ్లలోకి నీరు వచ్చి బయట ఉండి వంట వండుకున్నారు. అలాంటిది ఏమి జరగదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వర్షపాతం కారణంగా వరద పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రజా సంరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం గల గోదావరి నదీ తీరం మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను ఆర్ఏ శీర్షతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసెవాగు వాగులో చిక్కుకుపోయి వాటర్ ట్యాంకుపై ఎక్కి కాపాడాలని కార్మికుల అర్థనాదాలు. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ వాగు వరదల్లో చిక్కుకుపోయిన కార్మికులు బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన 10 మంది కార్మికులు. సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో వాగులో చిక్కుకున్న రైతులు సురక్షితం. 3 రైతులను కాపాడిన రెస్క్యూ బృందం. నిన్న పొలానికి వెళ్లి వాగులో చిక్కుకున్న 3 రైతులు, రాత్రంతా వానలోనే ఉన్న 3 రైతులు. కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం. డ్రోన్ విజువల్స్. నిన్న కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కామారెడ్డి జిల్లా ఖమ్మం. భారీ వర్షాల నేపథ్యంలో నేడు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఖమ్మం కార్యాలయంచే జారీ చేయనున్నది. బీబీపేట కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి. బీబీపేట కామారెడ్డి మధ్య నిలిచిపోయిన రాకపోకలకు ప్రమాదకర స్థాయిలో ఉన్న బీబీపేట చెరువు. వర్షం లేదు ఇజరా తక్కువ తక్కువ ఇంకోటి చేస్తే 4 చూస్తారు వీడియో రికార్డ్ చేస్తున్నాం మరి ఆలకే పెడుతున్నాం అది పెట్టకట చేసుకొని వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారట. ఓలా లైన్ ఓళ్ళు
ఒక చిన్నది కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని చాలా మంది ఉంది చాలా మంది పంటారు పోతున్నాయి పోదాం వెళ్ళిపోయింది ఫస్ట్ టైం కామెంట్ మీ కామెంట్ సర్పరాజ్ కాట్రే పోయినాయి ఒకటి రెండు మూడు హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు మన ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము పాము పోయినాయి కారు మాయా నీళ్ళు వచ్చినాయి మళ్ళీ కష్టం పోయిన వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో డిండి రోడ్డుపై వినాయకుడి విగ్రహాలను తరలిస్తున్న ప్రతి వాహనానికి అడ్డుపడి డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు. డబ్బులు ఇవ్వకపోతే వాహనాన్ని కదలివ్వమని దౌర్జన్యం చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక డిమాండ్లు. వరంగల్ తూర్పు నియోజకవర్గం చౌరస్తా కార్యాలయంలో వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంట రవి మాట్లాడుతూ నాయని రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాలు సీనియర్ అయి ఉండి బండి సంజయ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. బండి సంజయ్ బీసీ ప్రజల కోసం నేతల కోసం పోరాడే బీసీ నేత అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఎలాంటి బీసీ సంఘం ఢిల్లీలో మద్దతు తెలపలేదన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్ నాయకులు మాత్రమే బాగున్నారా? వరంగల్ సమస్యలన్నీ నాయని రాజేందర్ రెడ్డికి కనపడం లేదా అని విమర్శించారు. వరంగల్ అభివృద్ధి కోసం బీజేపీ నాయకులందరూ మాతో కలిసి పనిచేస్తారని అన్నారు. బీజేపీది బడుగు బలహీన పేదల అభివృద్ధి పరచడం ఒకటే. 2 స్థానాల నుంచి 400 స్థానాలకు బీజేపీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాబట్టి ఎన్ని స్థానాలు పడిపోయిందో గుర్తుకు చేసుకుంది అని అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులు వారి పదవి కాపాడడం కోసం రాహుల్ గాంధీతో మెప్పు పొందడం కోసం ఇక్కడ నుంచి పోయి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఏ మేధావి వర్గం కానీ ఏ బీసీ కులాలు కానీ ఆ రిజర్వేషన్ మీద మాట్లాడడం. ఎందుకంటే అక్కడ జరిగేది క్లియర్గా తెలుస్తుంది. బీసీల పేరు చెప్పి బీసీలలో ముస్లింలను తీసుకొచ్చి అడాప్ట్ చేయాలనేది ఒక కాంగ్రెస్ కుట్ర. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈరోజు దాని మీద మాట్లాడారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు క్లారిటీ ఇచ్చారు. 46% వరకు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను బీసీలకు, హిందువులకి బస్టాండ్ నిర్మాణము ఎక్కడేసిన గుంగలి అక్కడనే ఉన్నది. ఓన్లీ సెల్లార్ వరకు తొవ్వేను పక్కకు పెట్టి ఇంత పెద్ద చరిత్ర గల్ల ఈ వరంగల్ నగరాన్ని ఈరోజు టూరిజం హబ్గా ఎదుగుతుంది. వరంగల్ భద్రకాళి టెంపుల్కే కావచ్చు, సమ్మక్క సారలమ్మ జాతరకే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్కే కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటికి, కేఎంసీకే కావచ్చు. ఈరోజు పర్యాటకులు కానీ ప్రయాణికులు కానీ వరంగల్కి పెరుగుతున్నారు. మరి అలాంటి దానికి వరంగల్ బస్టాండ్ లేదు. మరి ఈ ఆలోచన నాయని రాజేందర్ రెడ్డి గారికి ఎందుకు లేదు? మరి టౌన్లో ఉన్నారులే కదా, ఇక్కడ ఉన్న మంత్రివర్యులు కొండ సురేఖకు అసలు సోయే లేదు కదా. వాళ్ళు అదే ఆలోచన చేయాలి కదా. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు అటుకెక్కిపోయి దేశ రాష్ట్ర రాజకీయాలకు ఈ విమర్శలు చేసుకుంటా ఎన్నికల టైంలో చేయండి. మేము భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులు మనం అడుగుతున్నాం. అభివృద్ధి కోసం మేము మీతో కలిసి పనిచేస్తాం. ఒక డయాస్ ఏర్పాటు చేస్తాం.
ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక విజన్ ఉన్న లీడర్స్ కావాలి, మేధావులతో చర్చ జరగాలి. ఈ మేధావులతో చర్చ జరిగిన తర్వాత ఈ అభివృద్ధి కోసం మనం పనిచేద్దాం, అంతే తప్ప విధంగా మన జిల్లాలో నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన భారతీయ జనతా పార్టీపై వారు మాట్లాడిన విధానము మరియు మా నేషనల్ జనరల్ సెక్రటరీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పైన వారి గురించి వారికి కొన్ని విషయాలు తెలియపరచడం కోసం కాంగ్రెస్ నాయకులకి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మనందరికీ కొంచెం విషయ పరిజ్ఞానం తెలియజేయాలని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు కూడా ఓటు చోటు, ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఓటు చోటు చేసి అధికారంలోకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కూడా వాళ్ళు ఓటు చోరీ ద్వారా గెలిచారని చెప్పేసి తీసుకొచ్చారో ఆ చోరీ దొంగ ఓట్లు కానీ తీసేసేబడిన ఓట్లను కానీ ఈ రోజు వరకు వారు భారతీయ జనతా పార్టీ వారికి వేశారా, ప్లస్ వాళ్ళ మీద క్లారిటీ ఇవ్వడం అనేది ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరూపించడంలో ఫెయిల్యూర్. సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏదైనా మీరు ఒకటి కామెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు అండర్టేకింగ్ ఇచ్చి మీరు బాధ్యత తీసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఎలక్షన్ కమిషన్ మీద మీరు అవార్డాలు చేయాలని చెప్పారు. లేని పక్షంలో 7 రోజులలో మీరు అండర్టేకింగ్ ఉందో అదేవిధంగా అఫిడవిట్ని దాఖలు చేయాలి. మీరు ఏదైతే మీరు తప్పు అని చెప్తున్నారో అవన్నీ ప్రూవ్ చేయాలని చెప్పారు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దానికి సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పారు. ఓటు చోరీ అని చెప్పేసి ఇప్పుడున్న బీహార్ ఎన్నికలను ముందు చూపెట్టి బీహార్లో ఏదో యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం. బీహార్లో ఏదైతే 60 లక్షల పైచిప్పు ఓట్లను తీసేసామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెబుతుందో అవన్నీ కూడా చనిపోయిన ఓట్లు, మైగ్రేటెడ్ డబ్బులు ఉన్న ఓట్లను తీసేసి ప్రజల ముందు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద అవాండం వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాటిని ఎలక్షన్ కమిషన్ని పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెట్టండి, దాన్ని ప్రజల నుంచి వచ్చిన తర్వాత దానిలో ఏమైనా తప్పులు అవకతవకలు జరిగినాయని చూద్దామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ఆగస్టు 27న వరంగల్లోని దివంగత శ్రీ మహమ్మద్ అల్హజ్ ఇబ్రహీం సాహిబ్ జ్ఞాపకార్థం సంతాప సభ జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ అధ్యక్షులు ఎంఈఎం సభాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దివంగత మహమ్మద్ ఇబ్రహీం సాహిబ్ సన్నిహితులు మహమ్మద్ సలీం సాహిబ్, ఎంఏ మసీద్ సాహిబ్, మహమ్మద్ అలీ సాహిబ్, మహమ్మద్ సిరాజ్ సాహిబ్, మహమ్మద్ అఫ్జల్ సాహిబ్, అలాగే వరంగల్ హన్మకొండ స్నేహితులు మరియు సహచరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతుడి సేవలను మరియు ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ముస్లిం కమ్యూనిటీ సెంటర్ మాల్క్ రోడ్ మరియు దానికి అనుబంధంగా ఉన్న మసీద్లో సంతాప సభను నిర్వహిస్తున్నామని, ఇది ఈద్గా పదమ గార్డతో పాటు వారి కృషి ఫలితమని ఆయన అన్నారు. అనేక ఇతర ఆఫ్కా భూములను రక్షించడంతో పాటు వరంగల్ హన్మకొండలోని పేద ముస్లిం వితంతులకు నెలవారీ స్టైఫండ్లను అందించి అనేక సామాజిక సంక్షేమ పనులలో నిశ్శబ్ద సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఫసిహుద్దీన్ కాస్మి మరియు ఎంఏ మజీద్ దివంగత జామియా సేవలను క్లుప్తంగా ప్రదర్శించి ఆయన క్షమాపణ కోసం ప్రార్థించారు. मोहम्मद इब्राहिम साहब तकरीबन 40 साल से उनके खिदमत कौम और मिलत और तमाम जो है शहर वरंगल के रहने वालों के भाईचारगी के ताल्लुक से, अमन व अमान के कायम के ताल्लुक से जो भी उनकी फ़िक्र और मोहब्बत, उनकी फ़िक्र और मेहनत, ये तमाम चीज़ों को जो है आप लोगों के सामने रखने के लिए ये ताज़ियती जलसा रखा गया है। खास करके मोहम्मद इब्राहिम साहब मरहूम ये मुलू रोड के ये जो मस्जिद अल-नूर और मुस्लिम कम्युनिटी सेंटर है, इस जायदाद के तहफ़्फ़ुज़ की पूरी जो है जिम्मेदारी उनकी ही थी। और उसके साथों साथ पिद्दमा गड्ढा पे जो है 1 एकड़ 36 गुंठे का जो औकाफी जायदाद है उसकी तहफ़्फ़ुज़ करते हुए वहाँ पर जो है ईदगाह हुसैन आलम बनाया गया। और उसके साथों साथ अल्हम्दुलिल्लाह नबी शाह दरगाह में भी
2 ऐसे बिल्डिंग बना करके उर्दू और दीनी तालीम की जो है मरकज़ बनाया गया और ताज दक्कन की निगरानी ताज दक्कन के नाम पे मौसूल किया गया है। और अल्हम्दुलिल्लाह उनके ज़िंदगी भर जो है वो यही फिक्र करते थे कि वरंगल के मुसलमानों के हक़ में हमेशा जो है फिक्र करते थे, बेवाओं के ताल्लुक से और नादारों के ताल्लुक से और जो है मुस्लिम जो है कमज़ोर और बीमार लोगों के ताल्लुक से भी फिक्र किया करते थे और वक्तन उनके ज़रूरत के मुताबिक मदद किया करते थे। और वो जो है ऐसे खिदमत करते गए जो हम फरामोश नहीं कर सकते। ऐसे खिदमत के तहफ़्फ़ुज़ करते हुए और बिलखुसूस और एक लास्ट में आखिर में जो मस्तानशाह दरगाह के मस्तानशाह कब्रिस्तान में जो मस्जिद मक्का मस्जिद जो बनाए हैं वो भी जो है उन्हीं का कारनामा है। उस मस्जिद को तामीर करके वो कब्रिस्तान में आने वाले और वहाँ से गुजरने वाले और तमाम मुसलमानों की ऐसी सहूलत पहुँचाए हैं। अल्लाह उनको इसका अजर अज़ीम अता फरमाए। हम ये चाहते हैं कि इब्राहिम साहब को एक अपने नज़ीर बना के और अपने नज़कुल आइन बना के और हमको भी जो है इसी तरीके से कौम और मिल्लत के खिदमत करने की हमें भी अल्लाह तबारक तआला तौफीक अता फरमाए। और अल्लाह तबारक तआला वो जो मेहनत और फिक्र किए हैं उनको जन्नतुल फिरदौस में आला से आला मुकाम अता फरमाए और उनके दर्जात को बुलंद करे और उनके अहले खाना को जो है अल्लाह तबारक तआला हर किस्म की जो है हिफाजत में रखे। ये हमारी दुआ करते हैं और हम अल्लाह तबारक तआला से हमारी दुआ को कबूल करने के लिए आप सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल में अल्लाह से अर्ज़ करते हैं ये हमारी दुआओं को कबूल फरमाए और इब्राहिम भाई को अजर अज़ीम अता फरमाए। व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। భారీ వర్షాలు వరదల వలన ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజలను పరామర్శించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుండి ఎగువ మానేరు వరద ఉధృతిని పరిశీలించిన కేటీఆర్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.